ఒక వృద్ధుడు ప్రతిరోజు నీటి కోసం కొండ ఎక్కి వెళ్తాడు. విచిత్రం ఏంటంటే తను కష్టపడి తెచ్చిన నీటిని తానే తాగకుండా ఒక ఎండు కొమ్మకు పోస్తాడు. చివరికి చుక్క నీరు మాత్రమే తాను తాగుతాడు. ఎడారి వాతావరణంలో నీరు దొరకడం కష్టం. అయినా సరే ఆ వృద్ధుడు ప్రతిరోజు కొండ ఎక్కి బిందువు బిందువుగా సేకరించిన నీటిని ఆ ఎండు కొమ్మకే పోస్తాడు. ఎందుకంటే ఇది తన కూతురి కళ. ఫ్లాష్ బ్యాక్ లో అతని కూతురు గోడపై ఒక పెద్ద చెట్టు బొమ్మ గీస్తూ ఉంటుంది. ఆ పాప తీవ్రమైన పొడి దగ్గు, శ్వాస సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు తండ్రి ఆ పాపను సంతోషపెట్టడానికి ఒక ఎండు కొమ్మను ఆకుపచ్చ గడ్డి కట్టి తీసుకొస్తాడు. అది చూసిన ఆ పాప సంతోషంగా తండ్రి దగ్గర ఉన్న నీటినంతా తీసుకొని ఆ ఎండు కొమ్మపై పోసి మురిసిపోతుంది. దురదృష్టవశాత్తు ఒకరోజు ఆ పాప ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. తండ్రి కూతురు గీసిన పెయింటింగ్ ని చూసి ఏడుస్తూ ఆమె కళను ఒక మిషన్ లాగా తీసుకొని ప్రతిరోజు ఆ ఎండు కొమ్మకు నీళ్లు పోస్తూ ఉంటాడు. దశాబ్దాలు గడిచిన ఆ వృద్ధుడు అదే పని చేస్తూ ఉంటాడు. చివరికి చనిపోయే సమయంలో తన కూతురు ఒక పచ్చని కలకలలాడే పెద్ద చెట్టు కింద కూర్చొని అతనికి కనిపిస్తుంది. చివరికి అతను ఆ పచ్చని లోకంలో తన కూతురు దగ్గరకు శాశ్వతంగా చేరుకుంటాడు.